స్వామికి అలానే స్వామికి అరటిపళ్ళు అంటే కూడా ఇష్టం. అరటిపళ్ళు రాజీవనేత్రునికి జై శ్రీమన్నారాయణ. ఇది మా తాతల తనుల నాటి ఈ విగ్రహము. ఇది పురాతనము, కాకతీయుల నాటిది. మా తాతలు మా ముత్తాతలు తెచ్చి ఇక్కడ పెట్టి ప్రతిష్ఠించారు. ఆ తర్వాత 100 సంవత్సరాల క్రితము ప్రతిష్టాపన అయింది. మళ్ళా తీసి చిన్నపల్లి గ్రామ ప్రజలు మళ్ళా గుడి కట్టించారు. గుడి కట్టించి ప్రతిష్ట చేస్తున్నారు. ఇవాళ స్వామివారికి ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది. ఆ తర్వాత నవధాన్యాలలో స్వామి నిద్రిస్తాడు. రేపు 9:30కు ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. 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 స్వామి తీసుకొస్తాను స్వామిని. దేవాలయం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సాయంకాలే అగ్ని ఆరాధనాంగభూతం విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ హవనాక్య కర్మ కరిష్యే. ఇది సంకల్ప్య అదితే నమ గుస్తాన్ మదే నమ గుస్తాదరుతే నమ గుస్తా దేవదేవడికి రానియరు. అలాంటిది మనం స్వామికి ప్రాణం పోస్తున్నప్పుడు మనందరినీ రాణిస్తున్నామంటే మీరు చూడాలని, అవునా కదా? కాబట్టి చూసేటువంటి సందర్భంలో నిశ్శబ్దంగా ఉండాలి. మనం ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత చక్కగా స్వామికి ప్రాణం అనేటువంటిది పోతుంది. మనం ఎప్పుడైతే మాట్లాడతామో స్వామికి డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఆ విధంగా ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత మంచిది. స్వాములందరూ కూడా మనం కోసేసిన దొడ్డు ముక్కలు మనకి పండగ తేపో అయ్యగారు ఒక్కసారి చూడుతారు వచ్చి మీరు. ఇప్పుడు పెట్టినాం, మేము ఎత్తు పెట్టినాము అదే అని. పవిత్రం గదోద్యామయం ఏన బ్రహ్మ వినోమయం భూతం బ్రహ్మపుణీ మహేంద్ర సుమీతి రామాపనాదో రోమ సత్యావరణ సమేత్య రాజా బ్రహ్మణాపి జాతవేద మూర్జయంత్యా పునాదో. ఒకటి ఏదైనా పెట్టుకొని ఓం బ్రహ్మ గురుమకారాత్మే స్వాహ. ఓం ఆనందాయ స్వాహ. ఓం దం ధరణ్యే స్వాహ. ఓం దం ధర్మాయ స్వాహ. ఓం జ్ఞానాయ స్వాహ. ఓం వైరాగ్యాయ స్వాహ. ఓం అనైశ్వర్యాయ స్వాహ. ఓం సదాజవాయ స్వాహ. ఓం ఋగ్వేద పురుషాయ స్వాహ. ఓం యజుర్వేద పురుషాయ స్వాహ. ఓం సామవేద పురుషాయ స్వాహ. ఓం అధర్వణ పురుషాయ స్వాహ. ఓం భౌతికాంగారాయ స్వాహ. ఓం యోం దేశాంగారాయ స్వాహ. సత్వగుణాయ స్వాహ. ఓం రజోగుణాయ స్వాహ. తమోగుణాయ స్వాహ. విద్యాత్మనే స్వాహ. తులిగా
భక్తులందరికీ కూడా మనవి, విశేషమైనటువంటి భక్తాంజనేయ స్వామి విగ్రహానికి మనం ఇప్పుడు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని చేసుకున్నాం. స్వామికి ప్రాణం పోసాం. ఏ విధంగా ప్రాణం వస్తుంది అండి శిలకు అని మనం అనుకోవచ్చు. కొంతమంది అంటారు కదా, రాయిలో భగవంతుడు ఉంటాడా అంటే ఉంటాడు భగవంతుడు. ఎందుకని? అంతటా ఉన్నాడు కదా భగవంతుడు. రాయిలో ఎందుకు ఉన్నాడు కదా? మనలో ఉన్నాడు. సృష్టి మొత్తం అంతా కూడా ఉన్నాడు. ఎక్కడి వరకు ఉన్నాడు? అంతటా ఉన్నాడు. అదనిత్యో వేదమే చెప్పింది, మనం కాదు చెప్పింది. అదే వేదం అనేటువంటిది ఎవరు రచించినటువంటిది కాదు, వాటంతట అవే సృష్టించబడినటువంటివి వేదాలు అంటారు. అపౌరుషయములు అని అంటే ఎవరు రాసింది కాదు, అంటే అబద్ధాలు అనేటువంటివి దాంట్లో ఉండవు అన్నట్టు. అలాంటి ఆ వేదంలో ఏం చెప్పాడు? అదనిత్యో నారాయణ, బ్రహ్మనారాయణ, శివశ్చ నారాయణ, చక్రశ్చ నారాయణ, కాలశ్చ నారాయణ, దిశశ్చ నారాయణ, ఊర్ధ్వశ్చ నారాయణ, అధశ్చ నారాయణ, అంతర్బహిశ్చ నారాయణ, నారాయణ ఏ వేదగుం సర్వం. అంతటా ఉన్నాడని చెప్పింది వేదం. అంతటా అంటే ఎక్కడున్నాడండి? మన ఆత్మలో కూడా ఉంటాడట పరమాత్మ. మన ఆత్మలో పరమాత్మను మనం దర్శించలేం, మనం సామాన్యమైనటువంటి మానవులు కదా. ఆత్మలో పరమాత్మ ఉన్నంతసేపు ఇలా వినగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, తినగలుగుతున్నాం, పడుకోగలుగుతున్నాం, నడవగలుగుతున్నాం. ఎప్పుడైతే ఆత్మలో నుంచి పరమాత్మ వెళ్ళిపోతాడో అప్పుడు ఈ శరీరానికి విలువ అనేటువంటిది లేదు కదా. అంతవరకు మనల్ని ప్రేమించినట్టు కలుగుతూ ఉన్నాం. కాబట్టి అంతటా పరమాత్మ ఉన్నాడన్నప్పుడు విగ్రహంలో పరమాత్మ ఉంటాడా? ఉండడా? ఉంటాడు, తప్పకుండా ఉంటాడు స్వామి. కాబట్టి అలాంటి మళ్ళీ ఇంకా మనం ఏంటి, ఎప్పుడో పెట్టినటువంటి మన తాతల నాటి విగ్రహం అని కదా. అప్పటి నుంచి ఏదో రకంగా పూజలంటుకుంటూ ఉంటూ ఇక్కడ మరి ఇక్కడే ఎందుకు పెట్టారు అంటే ఇక్కడ మన అంత గ్రామం ఉండేది ఇదివరకు, అవునా కదా. కాలుకోవాలి. సాయంకాలం కూడా వీలైతే అట్నుంచో వస్తుంటాం. మనం మంచిగానే ఉంటాం, ఎటువైనా కూడా కాళ్ళు కడుక్కొని హాయిగా స్వామిని చూసి వెళ్ళాలి. ఇలా చేస్తే మనకు స్వామి ఎప్పుడూ కూడా అనుగ్రహాన్ని తప్పకుండా ఇస్తాడు. కాబట్టి మనం చేయాల్సినటువంటి విషయం ఏంటి? ప్రతిరోజు ఒక్కరైనా దర్శనానికి రావాలమ్మా. 2 పల్లెలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ. ఆంజనేయ స్వామి మహారాజుకి జై బలో, జై బజరంగ బలికి. తన్నో హనుమ ప్రచోదయాత్ స్వాహ. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమ ప్రచోదయాత్ స్వాహ. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమ ప్రచోదయాత్ స్వాహ. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి. ఆర్థిక
దండలే సామి సామి ఎగిర పడదు దండ సామి అది తెచ్చింది అందరు నిశ్శబ్దంగా ఉండాలి. స్వామి నిద్రపోతుడు ఇంత అలానే ఉండాలి. కాబట్టి అందరూ ఎవరు గోల చేయకండి. కాస్త దయచేసి స్వామి నిద్రపోయేటువంటి సమయం పుష్పాలు తెచ్చినటువంటి వాళ్ళు పుష్పాలు ఇవ్వండి. హారతి తెచ్చిన వాళ్ళు హారతి తెచ్చి పక్కకి వెళ్ళిపోండి. ఒక ఇద్దరు స్వాములకు ప్రసాదానికి వెళ్ళండి, తీసుకురండి. రాజీవనేత్రునికి రతనాలి లాలి 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 కళ్యాణ రాముడికి కౌసల్య లాలి కళ్యాణ రాముడికి కౌసల్య లాలి యదువంశ విభుడికి యశోదలాలి యదువంశ విభుడికి యశోదలాలి శ్యామరాంగునికి శ్యామయ్యలాలి శ్యామరాంగునికి శ్యామయ్యలాలి రాగమనుతకు తరాలి లాలి 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 శయాశ్రమయా కృతం యోగ నిద్ర ఉపాస్మయే స్వామికి. అలానే స్వామికి అరటిపళ్ళు అంటే కూడా ఇష్టం. అరటిపళ్ళతో కూడా అర్చన చేస్తును. అలా ఒక డజన్ చేస్తే గుడి నిండిపోతుంది. అలా స్వామికి మనము ఆలోచన ఉండాలి. డజన్ పళ్ళు తెస్తే పెద్ద ఖర్చేం కాదు. ఆ తర్వాత స్వామికి ఇష్టపడము. ఆ తర్వాత అర్చన కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. సావధానంగా వచ్చి స్వామిని సేవించి భరించవలసిందిగా తెలియజేస్తున్నాం. రేపు మళ్ళీ అన్నదాన కార్యక్రమం ఉంది. అందరూ వచ్చినటువంటి భక్తులకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. కావున నిదానంగా పొద్దున్నే 8-8:30 వరకు మీరు ఇక్కడికి రావాలి. ఎందుకంటే వంట వండుకునే పని లేదు కాబట్టి చక్కగా దేవుడిని స్నానం చేసి వచ్చినట్టయితే దేవుడికి జరిగేటువంటి కైంకర్యాలన్నీ కూడా సేవించవచ్చు. ప్రసాదం పెట్టండి రాములు, ప్రసాదం పెట్టుకోండి. మాట్లాడద్దని చెప్పిన ఎదురువైంది స్వామి. మాట్లాడొద్దంటే ఫోటోల కోసం కూడా మాట్లాడుతున్నాం. కింది దిగండి అందరూ.